పంట బీమా ఉంటే భరోసా ఇవ్వడానికి బీమా ఉంది, మీకు బీమా వచ్చే కార్యక్రమం తక్షణం ఏర్పాటు చేస్తాం. ఇది కాంపన్సేషన్ అనౌన్స్ చేసేస్తారా? ఒక్కొక్క రైతు, కౌలు రైతే 10 లక్షల పైచీలకు ఖర్చు పెట్టాడు ఒక్కొక్క ఎకరానికి. తోటలోను పసుపు తోటలు వేసిన వాళ్ళు ఏ ముక్కలకు తీసుకొచ్చేస్తారు 25,000, 30,000, 50,000 ఇవ్వాల్సిన 40,000 హక్కుగా. ఏది మీరు అనౌన్స్ చేసిన 6 బుల్లెట్ పాయింట్లు 20,000 ప్లస్ 20,000 దానికే దిక్కులేదు. ముక్కుతో ములుగుతో 5,000 ఇచ్చారు. నేను కూడా కాదు, జనసేన ప్రతినిధి అయిన పాలకొండ ఎమ్మెల్యే గారు కృష్ణగిరి గారు చెప్పారు, నా ప్రాంతంలో నా ప్రజలకి నేనే అందించలేకపోయాను ఈ రైతులకు సంబంధించిన దాంట్లో ఇంకా 600 పైచీలకు ఉన్నాయని. ఏ విధంగా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు? ఆ దిక్కుమాల ఛానల్లో కూర్చొని ఎలివేషన్లు ఇస్తుంటే తప్పట్లు కొట్టుకుంటూ టెక్నాలజీతోనా? ఏం టెక్నాలజీతో ఆపారు? ఎవరు ఆపకండి ప్రళయాల్ని, విపత్తుల్ని? డోరిప్పితే అబద్ధాలు. మీరు మాట్లాడడానికి సమాధానం ఇస్తారు. మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే సార్. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ఓకే సార్, మీ వాయిస్, నా వాయిస్ క్లారిటీ ఉంటారు. ఎస్ లక్ష్మీకాంత్ గారు చెప్పండి. ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా రైతులకి సరైన విధంగా ఇవ్వలేదు, ఇచ్చిన హామీలని ఇవ్వలేదు, పరిష్కరించలేదు. ఏం చేయాలంటారు? ఇప్పుడు రైతుల పాలిట రైతు పక్షపాతి అని చెప్తున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని వైసీపీ విమర్శిస్తుంది. ఇప్పుడు ప్రసాద్ గారు కూడా అంటున్నారు, గతంలో హుదూద్ సంబంధించిన ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్, మీకు ప్యానల్ మెంబర్స్ కి, వీక్షకులకి అందరికి నమస్కారం అండి. నమస్తే సార్. ప్రతిసారి ఈ సమకాలీన రాజకీయాల్లో ఎప్పుడైనా కానీ ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు కలిసి పనిచేద్దాం అనే ఆలోచన కాకుండా ప్రతిసారి ఏదో ఒకటి రాజకీయం చేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉండడం ఈ సరిపడైపోతుంది. ఈ కేఎస్ ప్రసాద్ గారు కూడా మాట్లాడితే పార్టీలకు అతీతంగా ఆయన ఏమన్నా ప్రజల పక్షాన్ని మాట్లాడతారా అంటే కాదు, దొంగలెక్కలన్నీ తీసుకొచ్చి వాళ్ళ రోజు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గానే మాట్లాడతాడు. ఆయన ప్రతి డిబేట్ లో కానీ ఏమైనా చూస్తా ఉంటే నాకు నుంచి నేను ఆయన చేస్తున్నాయని మొత్తం రాసుకుంటా ఉన్నానండి. ఆయన చెప్పిన లెక్కల ప్రకారంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా మామిడి కాయలకి బెంగళూరులో, కర్ణాటక వాళ్ళు నాకు కాదు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది. ఎందుకు నేను ఎవరి పక్క మాడదేయండి? రాష్ట్రం ఇవాళ రైతులు పడుతున్న సమస్యకి మీరు ఏడు చేస్తారు చెప్పకుండా కథలు చెప్తే ఇన్సూరెన్స్ కట్టలే ఏం తెచ్చిస్తారు డబ్బులు? కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 సాయం అందలే ఇప్పటికి. ఏం తెచ్చిస్తారు? ఏం చెప్తుంటే వింటున్నాం కదా అని. లెక్కలు చూసుకో, సర్వే లెక్క ప్రకారంగా గత ప్రభుత్వం ఎటువంటి బెనిఫిషరీ ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వమే వాళ్ళ రోజులు ఇవ్వలేదు. మీరేమో ఇన్సూరెన్స్ కట్టామని చెప్తారంటే వాళ్ళ రోజులు డిబేట్ లోకి వచ్చి 90 కోట్లు కట్టారు 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్. బడ్జెట్లు చూసుకోవచ్చు. ఈసారి బడ్జెట్ ఎలకేషన్ చేశారు, ఎలకేషన్ చేసి ఇన్సూరెన్స్ కట్టలే. ఇది ప్రభుత్వం. నేనే ఛానల్ కూర్చుంటే సబ్జెక్ట్ చెప్పయ్యా బాబు, సబ్జెక్ట్ మాట్లాడు, కంటెంట్ మాట్లాడు. నువ్వు సభ్యుడికి పిలిచింది వ్యవసాయదారులు పడుతున్న కష్టాల మీద. కేఎస్ ప్రసాద్ సాక్షికి వెళ్తాడా? లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ లోకి వచ్చేయండి. మీరేం చెప్తారో ఆ సబ్జెక్ట్ లోకి రండి మీరు. ఎస్ లక్ష్మీకాంత్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్ మళ్ళీ చేస్తాను మీకు నేను. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, జరుగుతున్న పరిస్థితులను ఎలా చూడాలి? ఏదైనా రైతుకు అయితే మాత్రం చాలా డ్యామేజ్ అయితే జరిగింది. ఈ రైతుకు అయిన డ్యామేజ్ని సరిచేయడంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందంటారు? వైసీపీ చేస్తున్న ఆరోపణలు పసందంటారా? సార్ దయచేసి నా పాయింట్స్ ని కంప్లీట్ చేసే వరకు మిగిలిన